రైట్ మస్తాన్ గారు. సార్ ఇప్పుడు ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా చూస్తే నాగేశ్వర గారు చెప్పినట్టు అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి దగ్గరకో లేకపోతే సిబిఐ దగ్గరికి వెళ్ళి కూర్చొనే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం. ఎంత సున్నితమైన విషయమైనా ఒక మన దేశ రహస్యాలకి దేశ భద్రతకు సంబంధించిన అంశాలు తప్ప మిగతా అన్ని కూడా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పే చేయాలి. ఏ అన్యాయం జరిగినా ఏ అవినీతి జరిగినా కూడా ఏ కల్తీ జరిగినా కూడా దాన్ని మొత్తం తెలియజేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరైతే వీటికి పాల్పడ్డారో అపసవ్య విధానాలు అవలంబించారో వాళ్ళందరూ కూడా పనిష్బుల్. ఆ పనిష్బుల్ కోసమే ఆయన కూడా చెప్పుండొచ్చు చంద్రబాబు నాయుడు. అయితే అది ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే అది రాజకీయ కోణానికి వెళ్ళినట్టుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి అంశాలు రైజ్ చేశారు. నిజానికి ఆయన ఈ విషయంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పుడు కూడా ఒక ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ఆయన చేస్తా ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామికి తెలుసో తెలియకో తప్పులు చేశారయ్యా, ఆ తప్పుల నుంచి మమ్మల్ని అందరినీ కూడా క్షమించి మంచి మార్గంలో నడిపించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఆయన రైజ్ చేసిన అంశాలు ఏంటంటే అసలు శ్రీవాణి టికెట్ల విషయంలో కానీ లేదంటే విఐపి దర్శనం టికెట్ల విషయంలో కానీ అదేవిధంగా ఈ నెయ్యికి సంబంధించి కానీ ఎవరైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అప్పుడున్న బోర్డు ఎవరైతే ఉన్నారో అప్పుడున్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది వచ్చింది. దాన్ని పరిశీలిస్తుంది. ఎన్డీడీబీ అనేది సామాన్యమనే కాదు. ఇప్పుడు మన సాగర్ గారు ఇంకొకరు చెప్పినట్టుగా ఎన్డీడీబీ రిపోర్ట్ సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఎన్డీడీబీ అనేది గుజరాత్ లో పాల సేకరణకు సంబంధించి ఒక అంతర్జాతీయమైన ప్రమాణాలు కలిగిన ఒక ల్యాబ్. ఆ ల్యాబ్ ఒకసారి రిపోర్ట్ ఇచ్చిందంటే దానికి తిరిగి ఉండదు అనమాట. అది ఒక అక్రిడేషన్ కమిటీ, ఒక అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ల్యాబ్. ఆ ల్యాబ్ లో వచ్చిన రిపోర్టుని ప్రామాణికంగా ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక అక్కడ అవకతవకలు జరుగుతా ఉన్నాయి, అవినీతి జరుగుతా ఉంది. భక్తులకి సంబంధించిన కోట్లాది రూపాయలు నిత్యం స్వామివారి హుండీ ద్వారా వస్తున్న దాన్ని విఐపీలకో లేకపోతే రాజకీయ నాయకులకో లేకపోతే బోర్డుల్లో నియమితులైన ఎవరైతే సిఫార్సులు చేయించుకున్నారో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు ఇలా అందరి దగ్గర నుంచి కూడా అనేక రికమెండేషన్లు వస్తూ ఉంటాయి. అంటే ఒక కేబినెట్ కూర్పు చాలా తేలిగ్గా చేయొచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డులో సభ్యులుగా నియమించడానికి అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటారని కూడా ఆయన చెప్పారు. అంటే అసలు టీటీడీ బోర్డుకు సంబంధించి ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళని మాత్రమే నియమించాలని ఒక చట్టం తీసుకురావాలి. రాజకీయంగా పునరావాసం కల్పించుకోవడానికో లేకపోతే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే లేకపోతే టీటీడీ బోర్డు ఇస్తానని చెప్పడం ఇట్లాంటివన్నీ కూడా కామన్ అయిపోయింది. అది తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, లేదా వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. అంటే అది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళు, సేవాభావం ఉన్న వాళ్ళని మాత్రమే ఆ బోర్డులో నియమించడం ద్వారా ఇట్లా నిబంధనలు తొలగించడం, లేకపోతే నెయ్యి 1000 రూపాయలది 400కి ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నాడు వీడు, చెత్త నెయ్యి తీసుకొచ్చి ఇస్తున్నాడా, దానిలో ఏమైనా కల్పిస్తున్నాడా అనే ఆలోచన లేకుండా తమకు కావాల్సిన కంపెనీలకి లబ్ధి చేకూర్చడం కోసం లేకపోతే నాకు లబ్ధి చేకూరుస్తారని వ్యక్తిగతంగా ఇలా ఆలోచించే వాళ్ళని కాకుండా సేవాభావం కలిగిన వాళ్ళని, రాజకీయాలకు సంబంధం ఉండుండొచ్చు కానీ ఆధ్యాత్మిక భావాలను ఉన్న వాళ్ళని దీనిలో నియమించడం ద్వారా వీటన్నిటిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైజ్ చేసినట్లు గతంలో శ్రీవాణి టికెట్లు 50,000 రూపాయలు తీసుకొని ఆయన ఎందుకు ఎలిగేషన్, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి కూడా అవసరమైతే కంప్లైంట్ తీసుకొని దాన్ని కూడా ఆయన ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి దాన్ని కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతమంది మంత్రులుగా ఉన్నోళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, విఐపి దర్శనం టికెట్లు కూడా అమ్మేశారు. గతంలో బాబ్జీ అని ఒక పీడిఎఫ్ సంబంధించిన ఎమ్మెల్సీ ఇట్లా అమ్మారంటే ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అవి కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక టీటీడీకి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి సేవలంటే మహిళా భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము దాదాపు 20 గంటలు ఉండాల్సి వస్తుంది, అదేవిధంగా విఐపీలు వస్తాయి. అంటే సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వకుండా విఐపీలకో సిఫారసులకో ఇచ్చే వాళ్ళని తొందరగా దర్శనాలకి వెళ్తా ఉన్నారు. ఇవన్నీ కాకున్నప్పుడు నేపథ్యంలోనే శ్రీవారికి నిత్యం అన్ని లక్షలాది మంది వస్తా ఉన్నారు, కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. దానికి సంబంధించిన 100 సంవత్సరాల నుంచి మీరు అన్నట్టు ఇందాక ఆయన నాగేశ్వర్ గారు చెప్పారు, మనమే కాకుండా దేవతలు కూడా వీక్షిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆయనకి ఏ విధమైన సేవలు జరుగుతున్నాయి, తెల్లవారుజామున సుప్రభాత్ సేవల దగ్గర నుంచి ఆయనకి పెట్టే ప్రసాదాల దగ్గర నుంచి మేలుకొలుపు దగ్గర నుంచి అన్ని కూడా సరైన విధానంగా జరుగుతున్నాయా లేదా. ఎందుకంటే అవన్నీ కూడా ఏదో
ఒక పూజారో లేకపోతే చిన్న స్థాయి వ్యక్తులు నిర్ణయించింది కాదు, ఆగమ శాస్త్రాలు నిర్ణయించినాయి. ఆగమ శాస్త్ర నిబంధనలు కూడా అవన్నీ పాటిస్తున్నారా లేదా, లేదా ఇక్కడ అవినీతిని చోటు చేసుకుంటా నిబద్ధతగా పరిపాలించే వాళ్ళు బోర్డులో ఉన్నారా లేదా అనేది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయాల నుంచి కూడా